నానా, అమ్మకు కూడా మీ హెల్ప్ కావాలి నాన్నా. చెల్లిని నన్ను ఎత్తుకున్నట్టే అమ్మని కూడా ఎత్తుకుని గంట కొట్టించండి నాన్నా. గంట కొట్టించి నాకు చెల్లికి హెల్ప్ చేసినట్టే నాన్న నీకు కూడా హెల్ప్ చేస్తారమ్మా. ఏం అవసరం లేదులే, పదండి. అయ్యో అలా అనకూడదమ్మా. గుళ్ళో గంట ఎందుకు కొడతారో తెలుసా? ఎందుకన్నయ్యా? మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకో, మేమొచ్చాం తలుపు తీయండి అని చెప్పడానికి కాలింగ్ బెల్ కొడతారు కదా, ఇది కూడా అంతే. మేం మీ దగ్గరకు వచ్చాము, మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి అని దేవుడికి ఈ కాలింగ్ బెల్ కొడతామన్నమాట. కొట్టకపోతే దేవుడికి కోపం వస్తుంది. గంట కొట్టకపోతే దేవుడికి మా అమ్మ మీద కోపం వస్తుంది. ప్లీజ్ హెల్ప్ చేయండి నాన్న. కెమిస్ట్రీ అబ్బా ఇటివ్వమ్మా. నువ్వు ఇటు రా నాన్న. అమ్మా నువ్వు రా అమ్మా. నచ్చే దారుల్లో నడిచే నదులైనా కాదన్నా కలవాలి సంద్రంలోనా. విడివిడిగా ఉన్నా విడిపోలేకున్నా ప్రవహించే ప్రణయం ఇదే. వద్దన్నా తిరిగేటి భూమి మీదొట్టు నా ప్రాణం తిరిగేనే ఇక నీ చుట్టూ. నాలోనే నువ్వుంటూ నీతోనే నేనంటూ ఈ భూమిలో విహరించే వెలుగే మన ప్రేమ. ప్రదక్షిణాలు చేద్దాం రన్నా అన్న. మీనాక్షి, మనందరం గుడికి రావటం, మన ముందు పిల్లల ఆటలు, ఇలా దగ్గరగా నా పక్కన నువ్వు, నీ పక్కన నేను, ఇదంతా కూడా ఒక నాటకం అని తెలిసినా కూడా చూడటానికి చాలా ఆనందంగా ఉంది మీనాక్షి. నా మనసులో నీ మీద ఎలాంటి ప్రేమ లేకపోయినా రాత్రి నువ్వు సర్ప్రైజింగ్గా కేక్ కట్ చేయించడం చాలా అద్భుతంగా అనిపించింది. రాత్రి నువ్వు నా బర్త్డేని ఆ విధంగా జరిపించడం ఎంత సంతోషంగా ఫీల్ అయ్యానో మాటల్లో చెప్పలేను మీనాక్షి. నా ఈ పుట్టినరోజుని జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. మీరనుకుంటున్నట్టు రాత్రి అరేంజ్మెంట్స్ అన్నీ నేను చేయలేదు, రవి గారు చేశారని చెప్తే ఇప్పుడు మీరు డిసప్పాయింట్ అవుతారు. బర్త్డే రోజు మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఆ నిజం ఇప్పుడు మీకు చెప్పట్లేదు. మీనాక్షి, నా పుట్టినరోజు నాడు నాదొక చిన్న కోరిక. ఏంటి? ఈ పుట్టినరోజు జీవితాంతం నాకెలా గుర్తుండిపోతుందో అలాగే జీవితాంతం గుర్తుపెట్టుకోవడానికి మరో అద్భుతమైన ఫీలింగ్ కావాలి. అదే నా కోరిక. ఆ ఫీలింగ్ తలుచుకున్నప్పుడల్లా నేను ఆనందంతో పొంగిపోవాలి. అందుకే అడుగుతున్నాను. నీకిష్టం లేనిదో, నిన్ను ఇబ్బంది పెట్టేదో కోరుతానని భయపడుతున్నావా? హద్దులు దాటని మీ సంస్కారం మీద నాకు నమ్మకం ఉంది. ఏంటో చెప్పండి. కొద్ది నిమిషాలు నీ ఒళ్ళో తలపెట్టుకోవాలనుంది మీనాక్షి.
దేవుడి సమక్షంలో నీ ఒళ్ళో పడుకుని గుడిగంటలు వింటూ నీ కళ్ళల్లోకి చూస్తూ నన్ను నేను మైమర్చిపోవడానికి ఎంత అదృష్టం ఉండాలి మీనాక్షి. ఒక చిన్న తీపి జ్ఞాపకం గుండెల్ని పిండేసే బాధల్ని కూడా దూరం చేస్తుంది. ఆ తీపి జ్ఞాపకం కన్నిటిని కూడా చిరునవ్వుగా మారుస్తుంది. నువ్వు వెళ్ళిపోయాక నన్ను నేను ఓదార్చుకోవడానికి ఈ తీపి జ్ఞాపకం పనికొస్తుంది. అందుకే నీకిష్టం లేకపోయినా నీ అనుమతి తీసుకోకుండా నీ ఒళ్ళో తలపెట్టుకున్నాను. వద్దని చెప్పకుండా నా మీద కోప్పడుకున్నా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ మీనాక్షి. మీరొచ్చారా స్వామి? రావాలనిపించిందమ్మా. ఈరోజు మా నాన్న పుట్టినరోజు స్వామి, అందుకే అందరం గుడికొచ్చాం. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం స్వామి. మా నాన్న బర్త్డే రోజు మీరు రావటం ఇంకా హ్యాపీగా ఉంది. మంచి టైంకి వచ్చారు స్వామి. అమ్మ అన్నయ్య నాన్న పుట్టినరోజుకి రాత్రి ఏర్పాటు చేశారని తెలియక నేను చాలా తప్పు చేశాను స్వామి. అవును స్వామి, నాన్న బర్త్డే మర్చిపోయాము అని నా మీద అమ్మ మీద అను చాలా కోప్పడింది. కానీ అమ్మ నేను కలిసి నాన్న బర్త్డేని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేశాము. మీ అమ్మ నువ్వు చేశారు బాలక? అవును స్వామి, మేమే చేశాం. ఆ అబద్ధాన్ని కూడా ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నావు బాలక? చూడు బాలక, ఎవరు ఏం చేసినా, ఎవరి మనసులో ఏమున్నా మీరందరూ ఇలా కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ చెల్లెలు అను కారణంగా మీరందరూ దగ్గరయ్యారు. నీ చెల్లెలు సంతోషంగా ఉండాలంటే మీరు విడిపోకుండా ఎప్పుడూ ఇలాగే కలిసుండాలి బాలక. మేమెందుకు విడిపోతాము స్వామి, ఎప్పుడూ ఇలాగే కలిసుంటాం. ఇది నీ నోటి మాట తప్ప నీ మనసులో మాట కాదని నాకు తెలియదనుకున్నావా బాలక? మేము కలిసి ఉంటాం స్వామి. మా అమ్మ నాన్నలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. అదిగో అక్కడ చూడండి. నేను చూస్తున్నది నిజం కాదని తెలిసినా చూడ్డానికి చాలా ఆనందంగా ఉంది. ఇదే నిజమైతే మహదానందంగా ఉంటుంది. ఈరోజు మీరు మా నాన్నని ఆశీర్వదించాల్సిందే స్వామి. నేనెందుకమ్మా? మా నాన్న పుట్టినరోజు అని చెప్పాను కదా, మీరు ఆశీర్వదించాలి స్వామి. రండి స్వామి. నాన్న, అమ్మా. నాన్న, మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి ఆంజనేయ స్వామిని తీసుకొచ్చాను నాన్న. స్వామి నీ కోసమే వచ్చారు, చూడు నాన్న. స్వామి నిజంగానే వచ్చారమ్మా. జై, దేవుడు కంటికి కనిపించడని నీకెన్నోసార్లు చెప్పాను. నమస్తే వదినమ్మ. మా అమ్మని తన అమ్మలా ఫీల్ అవుతున్నాడు. మా అమ్మ కూడా వాసుదేవ్ తన కొడుకు లాంటి వాడని ఫీల్ అయిపోతుంది. నాకు అస్సలు